ముందు దానికి సంపూర్ణ వివరణ కూడా ఇచ్చారు. మళ్ళీ ఎందుకు అదే వీడియోని చూపించి ఇక్కడ ఏదో జరిగిందని ఒక ఫేక్ ప్రచారాన్ని సోషల్ మీడియాలో, వైసీపీ సోషల్ మీడియాలో ఎందుకు ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేస్తోంది? ఈ బ్లూ బ్యాచ్ సమాజానికి ప్రమాదకరంగా మారిందని లోకేష్ దీనిపైన తీవ్రంగా ధ్వజమెత్తారు, ట్వీట్ చేశారు కదా. అజయ్ గారు, ఎందుకు ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు? ప్యానెల్లోని సభ్యులందరికీ అదే విధంగా మీకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మేడం. మేడం ఓకేనా నా వాయిస్? ఓకే వినిపిస్తుంది. ఇప్పుడు ఫేక్ ప్రచారాల మీద లోకేష్ గారు ట్వీట్ చేశారన్నది ఇక్కడ చర్చ. ఆ చర్చనే మనం దాని మీదే మాట్లాడితే బాగుంటుంది అన్నది నా అభిప్రాయం. ఎవరు నిజంగా అభివృద్ధి చేశారు లేదనేది ఇంకొక డిబేట్ లో పెట్టుకుందాం. 33,000 మంది మహిళలు ఈ రాష్ట్రంలో అదృశ్యం అయిపోయినారు అని చెప్పిన ఫేక్ ప్రచారం చేసింది ఎవరు? మద్యప్రాణ ప్రియులు కడుపు కొట్టావు జగన్ అని చెప్పి ఫేక్ ప్రచారం చేసింది ఎవరు? ట్వీట్ గురించి మాట్లాడదామని మీరే అన్నారు, మళ్ళీ ఇంకా వేరే విషయానికి వెళ్ళిపోతున్నారు. ఫేక్ ప్రచారాల గురించి కదా మేడం సబ్జెక్ట్. సరే, ఇప్పుడు ఈ ఫేక్ ప్రచారం గురించి ఏమంటారు? దీనిపైన ఒక క్లారిటీ కూడా ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకు అదే విషయాన్ని మీరు పదే తీసుకొస్తున్నారు? సోషల్ మీడియాలో ఎందుకు ఇలా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు? కనీసం నన్ను డిబేట్ కి పిలిచారు, 4 మాటలు నేను మాట్లాడక ముందే మీరు ఇంటరప్ట్ చేస్తే ఫేక్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఎవరు ఫేక్ అనేది మీరే చెప్పారు, దానికి అది కూడా చెప్పనివ్వరా? చెప్పండి. రాష్ట్రం శ్రీలంక అయింది, 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినారని చెప్పేసి మాట్లాడి అసెంబ్లీ సాక్షిగా 4 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే గత ప్రభుత్వం అప్పు చేసిందని చెప్పి పయ్యావుల కేశవ్ గారు ఒప్పుకున్నారు. 14 లక్షల కోట్లు శ్రీలంక రాష్ట్రం అయిపోయింది అనేది ఫేక్ ప్రచారం. వాలంటీర్లకు 5,000 కాదు 10,000 ఇస్తామని చెప్పి మోసం చేసి ఎన్నికలకు ముందు పంగనామం, ఎన్నికలు అయిన తర్వాత పంగనామం వాలంటీర్స్ పెట్టి వ్యవస్థనే పెరికేయడం అంతకు ముందు చేసింది, అది ఒక ఫేక్ ప్రచారం. అదే విధంగా కరెంటు ఛార్జీలు మేము పెంచము, వీలైతే తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినారు. అది ఎంత పెద్ద ఫేక్ ప్రచారమో. ఈ రోజు కరెంట్ ఛార్జీలు తగ్గించారా లేదా పెంచారా అనేది ఒకసారి ఆలోచించాలి. తమ్ముళ్ళు, మీకు మంచి మందు ఇచ్చే బాధ్యత నాది, ఆ మందు కూడా రేట్లు తగ్గిస్తానని చెప్పి ఫేక్ ప్రచారం చేసి మందు బాబుల్ని భయపెట్టారు. ఆ మందు బాబులకి ఈ రోజు రేట్లు ఏమైనా తగ్గినాయా లేకపోతే పెరిగినాయా? లేకపోతే కుటీర పరిశ్రమలు ఏర్పడిపోయి కల్తీ మద్యం ఏ విధంగా వస్తా ఉందనేది కూడా మీరు చూడాలి. అదే విధంగా ఇంతకు ముందు హేమ గారు మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమాన్ని 2 కళ్ళలాగా మేమేదో పరిగెత్తిస్తున్నాము, కూటమి ప్రభుత్వం చేస్తా ఉంది ఎన్నెన్నో అని చెప్పి మాట్లాడుతున్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి బాలికకి, మహిళకి 1,500 అన్నారు. దాని గురించి ఇంతవరకు అడ్రస్ లేదు. ఇవన్నీ కూడా చెప్పుకుంటూ పోతే బాబాయి గొడ్డలి ఇదొక పెద్ద ఫేక్. ఇప్పటికి 18 నెలలు అయింది, వచ్చి ఏం చేస్తున్నారో అర్థం కావటం లేదు. ఆ కేసుకు సంబంధించి ఇప్పుడు అధికారంలో అటు కేంద్రము మీదే, రాష్ట్రము మీదే. మరి అది నిజమని ఎందుకు నిరూపించలేకపోతున్నారో, నిరూపించలేకపోతే అది ఎంత పెద్ద ఫేక్ ప్రచారమో, తద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననానికి ఏ విధంగా పాల్పడ్డారో మీ అందరూ ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఫేక్ ప్రచారాలన్నీ కూడా కూటమి ప్రభుత్వం నిరూపిస్తే మీరు చేసింది కూడా ఫేక్ ప్రచారం అని నిరూపిస్తారా? ఏది ఫేక్ మేడం ఏం చేసింది? మీరు గురుకుల పాఠశాలలో ఇప్పుడు జరిగిన, మనం ఈ రోజు మాట్లాడే గురుకుల పాఠశాలలో జరిగినటువంటి విషయాన్ని వైసీపీకి సంబంధించిన క్యాడర్, వైసీపీ పార్టీలో అధికార పదవుల్లో అధికారికంగా నియమించబడిన వాళ్ళు ఎవరైనా చేశారా? అసలు ఎందుకు ఎవరు ఇప్పుడు 100 ఛానళ్ళు ఉన్నాయి మేడం, యూట్యూబ్ ఛానళ్ళు కూటమి అనుబంధానికి పనిచేయడానికి. వాళ్ళు రోజుకు ఒక రకంగా మాట్లాడుతూ ఉంటారు, రోజుకు ఒక రకంగా చేస్తా ఉంటారు. మాకు సంబంధించి మా అభిమానులు ఎవరన్నా కూడా వాళ్ళు లేకపోతే జరిగిన దానికి డేట్లు అవి చూసుకోకుండా ఏమన్నా పెట్టారేమో తెలియదు. నాకు తెలిసి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ పార్టీ అధికారికంగా నియమించిన ఏ సభ్యుడు కూడా ఈ రకమైన చర్యకి పాల్పడలేదు. నేను చెప్పేది ఏంటంటే డైరెక్ట్ గా పార్టీ చీఫ్లే చెప్పారు. జనసేన పార్టీ అధ్యక్షుడే 33,000 మంది మహిళలు ఈ రాష్ట్రంలో అదృశ్యం అయిపోయినారు, కేంద్ర నిఘా వర్గాలు నాకు చెప్పినాయని చెప్పినారు డైరెక్ట్ గా.
అదే విధంగా రాష్ట్రం శ్రీలంక అయింది. ఈ రాష్ట్రంలో 14 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేశారని చెప్పింది చంద్రబాబు నాయుడు గారు, అధికారికంగా పార్టీ అధ్యక్షులు. వాళ్ళు ఎవరో ముక్కు ముఖం తెలియని వాళ్ళు, తెలుసో తెలియకో, అది అభిమానంతోనో లేకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే అటువంటి ప్రచారాన్ని చేస్తూ అది మా మీద బురద జల్లేటువంటి ప్రయత్నంలో భాగంగా చేసినారో అది విచారణలో తేలాలి. అంతే తప్ప ఏ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫేక్ ప్రచారం చేయదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని ఒక పెద్ద బూచిలాగా చూపించి రైతులని భూ యజమానులను భయపెట్టి ఓట్లను దండుకున్న వాళ్ళు కూటమి నాయకులు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేస్తానని చెప్పి నిజం చెప్పి నష్టపోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఇంకా పింఛన్లు దీనికి మించి ఇవ్వలేనని చెప్పినారు. ఇచ్చే సంక్షేమ పథకాలు ఇంతకు మించి నేను ఇవ్వలేనని చెప్పినారు. ఆయన ఏ ఒక్క ఫేక్ ప్రచారము చేయలేదు. ఫేక్ కి ఆరాధ్యులు, ఆద్యులు, ప్రథములు ఇప్పుడున్నటువంటి పాలకులు. వాళ్ళు ఇప్పుడు ఫేక్ గురించి కొత్తగా మాట్లాడటమే చాలా విడ్డూరంగా విచిత్రంగా ఉంది. దాని మీద పోలీసులకి అంటే ఇప్పుడు గవర్నమెంట్ మెజరబుల్ ఫెయిల్యూర్ మేడం. మద్యం విషయంలో మద్యం ఎంత దారుణంగా కల్తీ జరిగిందనే విషయాన్ని తెలుసుకొని ఇది ప్రజల్లోకి బాగా విపరీతంగా వెళ్ళింది. మెడికల్ కళాశాల గవర్నమెంట్ ఫెయిల్యూర్ అంటే ఈ పార్టీకి ప్రజలు ఎప్పుడో తిరగబడాలి కదా, వ్యతిరేకించాలి కదా, మీరు ఏం చేస్తున్నారు మాకు అని చెప్పేసి ప్రతి ఒక్కరూ ప్రతి నియోజకవర్గంలో వచ్చే ఎమ్మెల్యేనో ఎంపీనో మినిస్టర్లనో అడగాలి కదా. మీరు ఏం మినిస్టర్ గారు మీరు తిరగబడ్డారు మేడం, అనిత గారు మీరు తిరగబడ్డారు, మనందరం చూసిన విషయమే. అది తిరగబడ్డారు అని అంటే అక్కడ ఏం జరిగింది ఏం జరగలేదనే విషయం మీద తిరగబడ్డారు. ఓకే, అడిగారు. అలా మీ దృష్టికి ఏమైనా వచ్చాయా? అవును, ఇన్ని నియోజకవర్గాల్లో అసలు ఏపీ రాష్ట్రం మొత్తం తగలబడిపోతోంది, ఏపీలో అసలు ఏమీ జరగట్లేదు, మొత్తం అన్యాయమే జరుగుతుందనే విషయాలపైన ఎంతమంది ప్రజలు తిరగబడ్డారు? పోనీ వాళ్ళు మీ వాళ్ళే అనుకోవచ్చేమో మేడం. అల్టిమేట్ గా ప్రజలు ఓటు అనే ఆయుధంతోనే బుద్ధి చెప్తారు మేడం. దాంట్లో మనమేమి వేరే రకంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మెడికల్ కళాశాలల విషయంలో ప్రజలు వైసీపీతో కలిసి వచ్చారు కాబట్టి అంత పెద్ద గ్రాండ్ సక్సెస్ అయినాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ప్రజలు విరివిగా వస్తున్నారంటే మొన్నేమైంది? మొన్నటి ఎలక్షన్ లో మొన్న ఏమైంది మరి? 11 సీట్లకి ఎందుకు మీరు? ఇప్పుడు ఒకటి మేడం, నేను చెప్పిన విషయాల్లోనే నిజం కూడా దాగి ఉంది. ఈ ఫేక్ ప్రచారాల వల్ల మేము ఓడిపోయాం. ఇప్పుడు గతం అయిపోయింది, మేము ఓడిపోయాం, మాకు 11 సీట్లు వచ్చాయి, అది అయిపోయిన స్టోరీ. ఇప్పుడు పరిపాలనలో ఉన్న వాళ్ళు ఎవరు, వాళ్ళ పరిపాలన తీరేంది, ప్రజలు వాళ్ళ పట్ల సంతృప్తిగా ఉన్నారా లేదా, వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనే కోణంలో ప్రజల అటెన్షన్ మారింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా విరివిగా ప్రజలు హాజరవుతున్నారు. మొన్న నర్సీపట్నం కూడా చూడండి మేడం, ఎన్ని గంటలు అయిందో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన, ఎన్ని గంటలు పట్టిందో అక్కడికి వెళ్ళడానికి చూడండి. అదంతా ప్రజల్లో నుంచి మద్దతు లేకుండా ఫోర్సబుల్ గా కొందరు నాయకులు కలిసి కొందరిని గ్యాదర్ చేస్తే అది ఎంతో సేపు అన్ని గంటలు నిలబడదు. ఇప్పుడు నేను కూడా విద్యార్థి దశ నుంచి రాజకీయాలు చేస్తున్నా, ఎన్నో ఉద్యమాలు చేశాను, ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తాం. మాకు తెలుసు పబ్లిక్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది. ఒక ప్రోగ్రామ్ అంటే ఆర్గనైజ్డ్ ప్రోగ్రామ్ కి ప్రజలు ఎంతసేపు ఉంటారు, నిజంగా ప్రజలకు సమస్య మీద వచ్చినప్పుడు ఎంతసేపు ఉంటారు అనే విషయం మాకు ఖచ్చితంగా తెలుసు. ఇవన్నీ కూడా ప్రజల్లో నుంచి వ్యతిరేకతకి నిదర్శనమే. జగన్మోహన్ రెడ్డి గారికి పెరుగుతున్నటువంటి ఆదరణకి బట్టి మనకు అర్థమవుతుంది అనేది అర్థం చేసుకోవాలి. విజయ్ గారు నమస్తే. మేడం గుడ్ మార్నింగ్ అండి. విజయ్ గారు, ఏంటి అజయ్ గారు చాలా విషయాలు మాట్లాడారు. ఫెయిల్యూర్ గవర్నమెంట్, మీకు మీరే ఫేక్ ప్రచారాలు చేసుకొని అది వైసీపీ సోషల్ మీడియా మీద వేస్తున్నారు. మీరు కేవలం రాజకీయ లబ్ధి పొందడం కోసమే ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారా? మీకు ప్యానల్ సభ్యులు ప్రేక్షకులు అందరూ కూడా